ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా శుభవార్త మనం చూడగలిగితే 5వ అధ్యాయంలో దేవుని వాక్యము మనకి ఈ విధంగా తెలియచేయడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒక రోజున యేసు ప్రభు వారు గలిలయ సముద్ర తీరానికి వచ్చినప్పుడు పేతురు తనను వల్ల కడుక్కుంటూ ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు వారు పేతురుగా పిలువబడుతున్న దూరని ఏర్పాటు చేసుకొని అందులో కూర్చొని ప్రజలందరికీ బోధించిన తర్వాత, వాక్యం విని ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాత పేతురుతో అంటూ ఉన్నాడు, పేతురు, నీ దోణిని కొద్దిగా లోతునకు నడిపించు అన్నప్పుడు పేతురు ఏం చేశాడంటే ఆ దోణిని లోతుకు నడిపించాడు. నడిపించిన తర్వాత యేసుప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, నా మాట ప్రకారంగా నీ యొక్క వలను ఈ యొక్క సమయంలో ఈ స్థలంలో వేయినప్పుడు పేతురు చెప్తాడు అక్కడ చక్కని మాట. యేసుప్రభుతో ఏమంటాడు తెలుసా? ప్రభువా, రాత్రంతను మేము ప్రయాసపడ్డాము అని యేసుప్రభుతో చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ వాక్యాన్ని లేదా ఈ మాటను నేను చెప్పాలని వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. పేతురు ఏమని అంటూ ఉన్నాడంటే, రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డాము అన్నాడు. దేవుని యొక్క ఆలోచనలో ప్రియదిన బిడ్డరా, రాత్రి అంటే అది జరిగిపోయినది, అది ప్రియదిన బిడ్డరా గతం. జరిగిపోయినటువంటి విషయాన్ని ఆలోచిస్తూ, జరిగిపోయినటువంటి విషయం కొరకు చింతపడుతూ, జరిగిపోయిన దాని కొరకు మనము ఏది చేసినప్పటికీ కూడా అది మనకి ఏది ఇవ్వదు. ఎందుకంటే అది జరిగిపోయింది, గతించింది. గతము జరిగిపోయింది కనుక ఆ గతములో ప్రియ దేవుని బిడ్డలారా మనం ఏది సాధించలేము, ఏది సంపాదించలేము. ఆయన అంటూ ఉన్నాడు, రాత్రంతా మేము కష్టపడ్డామయ్యా, రాత్రంతా ఇదే స్థలములో ఇదే ప్లేస్లో మేమందరం కూడా వలలు వేసాము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, పేతురు ఆ రాత్రి అక్కడ నిష్ప్రయోజనము చెందవచ్చు. పేతురు అక్కడ రాత్రి అంతా కూడా ప్రయాసపడినప్పుడు ఏమీ సంపాదన చేయలేకపోవచ్చు. ఆ రాత్రి అంతా కూడా పేతురు శ్రమ పడవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థలంలో అయితే పేతురు నిష్ప్రయోజకుడిగా నిలబడ్డాడో, ఏ ప్లేస్లో అయితే పేతురు ఏమీ సంపాదించలేనటువంటి వాడుగా ఉన్నాడో, ఇప్పుడు యేసుప్రభు అంటూ ఉన్నాడు, అదే స్థలములో నిన్ను ప్రయోజకుడిగా చేయాలని నేను నీతో మాట్లాడుతూ ఉన్నానని పేతురుతో యేసుప్రభు మాట్లాడడం మనం చూడగలుగుతూ ఉన్నాం. పేతురు అంటూ ఉన్నాడు, రాత్రంతా మేము కష్టపడ్డామయ్యా అన్నాడు. ఆయన అంటాడు, గతంతో నాకు సంబంధం లేదు. ఆయన అంటాడు, ఇప్పుడు నేను చెప్పినట్లుగా, అంటే ప్రస్తుతము ఆయన మాట మనం వినేవారిగా ఉంటే, ఆయన మాటకు మనము తల వంచేవారిగా ఉంటే, ఆయన మాటను పట్టుకొని మనం నడిచేవారిగా ఉంటే, పేతురు జన జీవితంలో చూడనటువంటి అద్భుతము ఆ యొక్క ఉదయకాల సమయంలో చూస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, మనతో పాటు మనల్ని నమ్ముకున్నటువంటి వారు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అద్భుతాలు చూడాలని దేవుడు మన పక్షంగా ఆశపడుతూ ఉంటాడు. పేతురు జీవితంలో కూడా గతాన్ని తలుచుకుంటూ, గతాన్ని ఆలోచించుకుంటూ, గతంలో జరిగినటువంటి విషయాల కొరకు చింతపడితే కనుక ఉపయోగం లేదు. ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఆయన వల వేయగలిగితే ఖచ్చితంగా అద్భుతాన్ని చూస్తావు అని చెప్పేసి యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. పేతురు కూడా ఆ సమయంలో ప్రీతిని బిడ్డలు అంటాడు, అయినను నీ మాట చొప్పున అని అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనం అంటాడు, వారు అలాగూ చేసి విస్తారమైనటువంటి చేపలను పట్టారు. యేసుప్రభు చెప్తూ ఉన్నాడు, ప్రస్తుతము నేను చెప్తున్నటువంటి మాటని మీరు విని దాని ప్రకారంగా చేయగలిగితే అద్భుతాన్ని చూస్తారు అని యేసుప్రభు చెప్పినప్పుడు పేతురు అంటాడు, నీ మాట చొప్పున నేను వల వేస్తాను ప్రభు అన్నప్పుడు పేతురు వల వేసినప్పుడు ప్రియదిని బిడ్డలారా అద్భుతాన్ని చూడగలిగాడు. ప్లస్ దాంతోపాటు కూడా అనేక మందిని ప్రియదిన అద్భుతంలో పాలువారిగా చేయగలిగాడు. ఈ రాత్రి ఈ యొక్క సమయంలో ప్రియదిని బిడ్డలారా మనము జరిగిపోయినటువంటి విషయాలను తలుచుకుంటూ బాధపడే కంటే
ఈ దినాన దేవుడు మనం బ్రతికించాడు గనుక, ఊపిరిచ్చి నిలబెట్టాడు గనుక, ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి మనల్ని దేవుడు వాడుకుంటున్నాడు గనుక, మనము ఈ రోజున ఆయన మాట విని మనము ముందుకు వెళ్ళగలిగితే అద్భుతం మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనలను లేదా మన కుటుంబాలను లేదా మన సంఘాలను దేవుడు మేలుతో నింపుతాడని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రంతా కష్టపడ్డానన్నాడు దేవుడు. అంటాడు గతం నాకు చెప్పొద్దు అంటాడు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మనలను అద్భుతంలోకి తీసుకెళ్ళడానికి, మనలను ఆశీర్వాదంలోకి తీసుకెళ్ళడానికి, మనలను మేలుతో నింపడానికి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా చెయ్యన్నాడు. అంటే ఈ సమయంలో దేవుని మాట నీకు ఏదైతే వినబడతా ఉందో ఆ మాట ప్రకారంగా నువ్వు చేయగలిగితే, నువ్వు ఉండగలిగితే, నువ్వు నడవగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. పేతురు అంటాడు, అయినను నీ మాట చప్పున నేను వల వేస్తానన్నాడు. వల వేశాడు. 6వ వచనంలో చూడగలిగితే విస్తారమైనటువంటి చేపలు ఆ యొక్క రాశిని పట్టినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే అద్భుతం చూశాడు. ఒక విధంగా చెప్పాలంటే పేతురు ఆ సముద్రములో చాలా నైపుణ్యత కలిగినటువంటి వాడు. ఏ ప్లేస్లో లేదా ఏ స్థలంలో ఏ చేపలు ఎక్కడ పడతాయో, ఏ సమయంలో వేటకెళ్ళాలో, ఏ సమయంలో వేటకెళ్ళకూడదో, ఎక్కడ వల వేస్తే పడతాయో, ఇవన్నీ కూడా పేతురికి చాలా తెలుసండి. అయినప్పటికీ కూడా ప్రియని బిడ్డలారా, అంత పెద్ద అద్భుతము, అంత గొప్ప అద్భుతము జరుగుతుందని కూడా పేతురు అనుకోలేదు. యేసు ప్రభు మాట విని దాని ప్రకారం ఎప్పుడైతే వల వేశాడో తన జీవితంలో అద్భుతం చూశాడు. అంటే ప్రియాదని బిడ్డలారా, గతాన్ని తలుచుకుని బాధపడే కంటే యేసు ప్రభు మాట విని ముందుకు వెళ్తే గనుక మన జీవితంలో దేవుడు మేలు చేస్తాడని ఈ యొక్క చిన్న మాట ద్వారా నేను మీకు తెలియచేయాలని మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రియాదని బిడ్డలారా, గతములో నీవు నిష్ప్రయోజకుడుగా ఉండవచ్చు. కానీ ఈ రోజున దేవుని మాటను వినగలిగితే, ఎక్కడైతే నువ్వు నిష్ప్రయోజకురాలుగా ఉన్నావో, నిష్ప్రయోజకుడిగా ఉన్నావో, అదే స్థలంలో దేవుడు నిన్ను ప్రయోజకుడుగా చేయగల సామర్థ్యత కలిగినటువంటి వాడుగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా చేయగల శక్తిమంతుడు నా యేసయ్య. ఈ రోజున ఆ స్థలంలో ఆ రాత్రంతా నిష్ప్రయోజకుడిగా కనిపించినటువంటి పేతురు జీవితము ఉదయకాల సమయంలో ప్రియాదేని బిడ్డలారా ఆయన మాట విని వల వేస్తున్నందున అదే స్థలములో ప్రయోజకుడిగా నిలబడ్డాడు. ఈ రోజున దేవుడు నిన్ను ప్రయోజకుడిగా చేయాలనుకుంటూ ఉన్నాడు. అద్భుతములు చూసేవాడుగా, అద్భుతములను అనేక మందికి పంచిపెట్టేవాడుగా, మేలులు పొందుకొని అనేక మందికి ఆ మేలులు పంచిపెట్టేవాడుగా, దీవెనలు పొందుకొని అదే దీవెన అనేక మందికి పంచిపెట్టేవాడుగా, ఆశీర్వాదాలు పొందుకొని అదే ఆశీర్వాదాలు అనేక మంది పంచువాడుగా దేవుడు నిన్ను చేయాలనుకుంటూ ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించాలనుకుంటూ ఉన్నాడు. నిజంగా ఆ దీవెనలోకి నువ్వు రావాలి అనుకుంటే కనుక, ఆ దీవెనలు నాకు కావాలి ప్రభా నువ్వు అనుకుంటే కనుక, ఇదిగో పేతురు జీవితంలో దేవుడు అద్భుతం చేసినట్లుగా ఈ సమయంలో దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఆశ్చర్య కార్యాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాను. మహిమ కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గతాన్ని తలుచుకొని బాధపడే కంటే ఈ రోజున దేవుడు నీకు ఊపిరిచి నిలబెట్టాడు కనుక, ఈ రోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆ మాట ప్రకారం నువ్వు నడవగలిగితే అది నీ జీవితంలో అద్భుతము, అది నీ జీవితంలో ఆశీర్వాదము. కనుక ఈ మాటను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా మీరు బలపరచబడాలి. ఈ మాటను బట్టి మీరందరూ కూడా విశ్వాసంలో పెంచబడాలి, విశ్వాసంలోకి రాబడాలి. మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, వాక్యాలు వింటూ ఉంటాం, దేవునికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యాలు మనం చేస్తూ ఉంటాం. అయితే అందులో నీవు నిష్ప్రయోజనము చెందవచ్చు. కానీ ఈ రోజున ఈ మాట వింటున్నటువంటి నీవు దేవుడు నీ బ్రతుకులో అద్భుతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకో తెలుసా? ఆయన ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట ప్రకారంగా నువ్వు వెళ్ళగలిగితే, ఈ మాట ప్రకారం నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా అద్భుతాన్ని చూసే కృపలోనికి దేవుడు నడిపిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పేతురుని దేవుడి దినాన్ని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు తన జీవితంలో అద్భుతం చూడగల కారణం ఏంటంటే ఆయన మాట చొప్పున చేశాడు. ఆయన మాట చొప్పున చేసే ముందు పేతురు తన గతాన్ని మర్చిపోయాడు, తన గతాన్ని విడిచిపెట్టాడు. జరిగిపోయినటువంటి విషయాలను విడిచిపెట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా, దేవుడు చూపిస్తున్నటువంటి బాట ప్రకారంగా నడవడానికి ఇష్టపడినందున పేతురు అద్భుతం చూశాడు. అట్టి అద్భుతాలు
అట్టి మహిమ కార్యాలు, అట్టి కృప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ వాక్యాన్ని బట్టి మీరందరూ కూడా బలపరచబడాలని, దీవించబడాలని నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మర్చిపోకుండా దయచేసి ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ తెలుసా, గతాన్ని తలుచుకొని కృంగిపోయే కంటే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జీవితాన్ని లేదా నీ బ్రతుకును ముందుకు కొనసాగించు. ఖచ్చితంగా పేతురు జీవితంలో జరిగినటువంటి అద్భుతము దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. అట్టి కృపతో దేవుడు నడిపించునుగాక. అట్టి ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇచ్చునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.